అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ లేనందునే మీడియాతో మాట్లాడుతున్న జగన్ కల్తీ నేత వైసీపీకి సంబంధం లేదంటూ అవే అబద్ధాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంబటికి మళ్లీ రిమాండ్. లాటరీ కేసులో ఈ నెల 26 వరకు విధించిన గుంటూరు కోర్టు రాజమండ్రి జైలుకి తరలింపు. టికెట్ల విక్రయం, లక్కీ డ్రా వీడియోలను జడ్జికి అందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 5 రోజుల కస్టడీ కోసం పోలీసులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాంబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ వ్యవహారంలో మరో ఉద్యోగికి మార్కెటింగ్ ఉద్యోగి సస్పెన్షన్, కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిపై చర్యలు. తిరుమల కల్తీనే కేసును దర్యాప్తు చేసి సిట్ ఇచ్చిన నివేదికతో మార్కెటింగ్ శాఖ చెందిన మరో అధికారిపై చర్యలు తీసుకున్నారు. గతంలో తిరుపతి జిల్లా నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేశారు ఇలియాస్ బాషాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా కావలి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నారు. టీటీడీ కల్తీనే సరఫరా చేసే క్రమంలో వైష్ణవి డైరీపేట ట్యాంకర్లను నాయుడుపేట మార్కెట్ కమిటీ నుంచి పర్మిట్లు జారీ అయ్యాయని, పర్మిట్లు జారీ చేసే క్రమంలో ఇలియాస్ బాషా 10,100 రూపాయలు వసూలు చేసినట్టు సిట్ గుర్తించింది. తిరుచానూరు మార్కెట్ కమిటీ చిరుద్యోగి రాధాకృష్ణ 1000 ట్యాంకర్ల నుంచి 3.68 లక్షల లంచంగా వసూలు చేసిన విషయాన్ని, నాయుడుపేట మార్కెట్ కమిటీలో సహాయ కార్యదర్శి లంచం తీసుకుని పర్మిట్ జారీ చేసిన విషయాన్ని సిట్ నివేదిక ద్వారా తెలిపింది. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ